తెర్సా దేవుని వాక్యము యొక్క ఖచ్చితత్వాన్ని, ఆ పదం పడాలి, దేవుని వాక్యము యొక్క ఖచ్చితత్వాన్ని తెలియజేసే స్థలం, అంటే దేవుని ప్రవచనం ఖచ్చితంగా నెరవేరే స్థలం. ఈ దినాన చాలామంది ప్రవచనాలు చెప్తున్నారు, వాటిని నమ్మొద్దు, అబద్ధాలు అవన్నీ. వాక్యాన్ని మించిన ప్రవచనం ఏది వద్దు, మనకు అంతకన్నా అవసరమే లేదు. అంత మోసంతో నిండిపోయింది క్రైస్తవ ప్రపంచం. ఏయో అయి జరుగుతుంది, నీకు అది జరగబోతుంది, ఇది జరగబోతుంది, ఏం అవసరం లే. నీ జీవితంలో ఎప్పుడు ఏది ఎలా జరగాలో నిన్ను నమ్మిన దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా. అస్సలు మోసపోవద్దు. అబద్ధాలు, అన్ని అబద్ధాలు, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మోసం చేసే పరిస్థితులు ఎక్కువైపోయాయి. వాటి వెంట పరిగెత్తుతున్న ఈ ప్రజలు, ఎందుకంటే వాక్యం చదవక మోసపోతున్న బలహీనమవుతున్న క్రైస్తవులు జాగ్రత్త. ఈ చివరి దినాల్లో వాక్యం ఎక్కువ చదవాలి. కలిపి చెరిపెడి బోధలు, వాక్యం చెప్పకుండా నీకేది కావాలో, నిన్ను ఆకర్షించడానికి ఏది కావాలో, మన గుండెల్లో ఎన్నో బాధలు ఉంటాయి. ఆ బాధల్ని పట్టుకొని నువ్వు దీవించబడతావు, నువ్వు అది చేయబడతావు, అవి చేయబడతావు, నువ్వు ఆస్వాదించబడతావు, నీకు అది జరగబోతుంది, ఇది జరగబోతుంది. ఇదేనా? ఇది కాదు భక్తి. నువ్వు వాక్యం విన్న ప్రతి సందర్భంలో నీ గుండెల్లో అగ్ని మండాలి. నువ్వు వాక్యం వింటున్న ప్రతి సందర్భాల్లో దేవుని ఎడల నీ కోరిక మండాలి. వాక్యం వింటున్న ప్రతి సందర్భాలలో లోకానికి దూరంగా వెళ్ళాలి. వాక్యం వింటున్న ప్రతి సందర్భాలలో దేవుని కొరకు బ్రతకాలన్న రోషం అంతకంతకు పెరగాలి తప్ప ఏవేవో ప్రవచనాలని అది జరగబోతుంది, నేను కళ్ళు మూసుకుంటూ దేవుడు నీ గురించి చూపించాడు, ఒక చీకటి కమ్మింది, దెయ్యం పట్టింది, నీకెవడు చేతబడి చేశాడు, అబద్ధాలు ఇవన్నీ. మోసపోవద్దు. వాక్యం చదవండి. వాక్యం ద్వారా మోసపోవద్దు. ఎప్పుడు మోసపోవు. వాక్యం ద్వారా, మనుషుల ద్వారా మోసపోతారు. ఈ చివరి దినాలు ప్రభువే చెప్పాడు, ఆయన పేరట వస్తారని చెప్పాడు. ఆయన పేరే తీసుకొని వస్తారు, బైబిల్లో తీసుకొని వస్తారు. ఇదిగో 7 ఉందని చెప్తారు. వింటున్నారా?